ఓఫో బాగుంది కదా చిన్నారి సైకిల్. పెద్దగానే ఉందమ్మా. పెద్దగా నువ్వు పెద్దగా కావా మరి? మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేద్దాం. బాగుందా? ఎందుకు బాగుండదు? పైసలు వాళ్ళే. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. టెన్షన్ ఉంటది. ఇంకా కావాలా? ఇంకా కిందికి కింద కాలు ఆంతున్నాయిలే కానీ ఇంకా కావాలనా? నిజంగా పక్కా సరే, అవసరం లేదంటలే. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. थोड़ा प्याज डालो भैया, हिंदी आता मेरे को. थोड़ा प्याज डालो भैया. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. హాయ్, ఈ వర్షంలో ఇంత నైట్ మేము ఎక్కడ పోతున్నామో తెలుసా? అసలు అయితే రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ డీల్ అయితే ఉంది. బట్ ఆన్లైన్లో వస్తే తీసుకుంటే సర్వీసెస్ లేదు. సో వద్దు, చూద్దాం, బయటనే చూద్దాం. బయట కూడా రేట్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయంట, ఆఫర్లో ఉన్నాయంట. వన్స్ చెక్ చేద్దాం అని అయితే మా వారు అన్నారు. సో ఇప్పుడు సైకిల్ ఎందుకు అనే అనిపిస్తుంది. బట్ సైకిల్ చిన్నగా అయింది, నేను స్కూల్కి సైకిల్ మీద పోతా, నాకు రోజు బ్యాగ్ వేసుకొని రావడం ఇబ్బంది అవుతుంది అంటుండు. ఆటో అతనికి చెప్తా ఆటోకి రమ్మంటే ఆటోకి రావట్లేదు. ఆటోలో కూర్చోడానికి ప్లేస్ ఉండదు, నిల్చొని రావాలి. నాకు ఆ టార్చర్ కంటే నేను బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వస్తా అనేసి అంటున్నాడు ఈ మధ్య. సరే పోనీలే, మనము మంత్లీ ఆటో చూసుకున్నా కూడా 1000 రూపీస్ అవుతుంది. అది ఇయర్ మొత్తం వేసుకున్నా కూడా 9000 to 10,000 అవుతుంది. అదేదో సైకిల్ తీసుకుంటే వానికి ఎప్పటికి ఉంటుంది కదా. సో మరి మనం ఆఫర్లు ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, ఓకేనా? నీకు ఏడగా అనిపిస్తుంది వర్షంలో? మాకైతే ఏం అవును కానీ ఐఫోన్ 15 అన్నా కొంచెం బ్లర్ గా అనిపిస్తుంది కానీ ఈయన కళ్ళు అయితే భలే కనిపిస్తాయి. నీకు అనిపిస్తుందా కనయ్య? నీకు కనిపిస్తుందా? నిజంగా మాకు కనిపిస్తలేవే. అట్లయినా కనిపించవు మాకు, ఇట్లయినా కనిపించదు. గార్డెన్ సైకిల్ నాది, నాకు ముందే కనిపించవు కానీ చక్కగా ఛత్రి ఉందా? చెత్తరా? గ్రీన్ కలర్ ఛత్రి. వాయమ్మని గ్రీన్ కలర్ ఛత్రి కూడా కనిపిస్తున్నది. నీకు కనిపిస్తుంది ఆయన క్లియర్ గా? గ్రీన్ కలర్ ఛత్రి ఆపోజిట్ సైకిల్ కనిపిస్తలేదు. ఏమో అబ్బా, నాకైతే కనిపిస్తలేదు. గ్రీన్ కలర్ ఛత్రి ఆపోజిట్ లో సైకిల్ కనిపిస్తలేదు. గ్రీన్ కలర్ ఛత్రి, ఛత్రి పెద్ద ఛత్రి, దాని ఆపోజిట్ సైకిల్ కనిపిస్తలేవా? గవర్నమెంట్ కానీ పోదాం మనం నాకు కనిపిస్తలేవు కానీ. కదులుతలేదు అసలు, ఏమైందో ఏమో, ఏంది కదలేదు అస్సలు, కదులుతలేరు. రేంజ్ కూడా ముందు జరుగుతలేరు ఎవరు. షాప్ అవుతుంది కానీ అంతే. ఇక సైకిల్ కొన్నామని ఏం ముహూర్తాన బయటకు వెళ్ళాం కానీ మనం ఎప్పుడు లేని ట్రాఫిక్ జామ్ గిడ అయింది అసలు. సైకిల్ కి ముహూర్తం బాలే కానీ. అరే రామంతపూర్ లో గింతగానే ట్రాఫిక్ నేనైతే ఈ టైంలో ఎప్పుడు చూడలే. ఈ టైంలో ఎప్పుడైనా కూడా గింతగానం ఉండదు జాము. వాట్ హ్యాపెనింగ్ ఈజ్ హియర్ యార్? వర్షం దుమ్మునే పడిందంటే అట్లేం లేదు. వెనకాలకు పోనీకి రానే రాదు, పోతే ముందుకే పోవాలి. నువ్వు సైంటిస్ట్ అవుతావు కదా కానీ. అగో బండి మీద ఉన్నాడు కూడా దిగిపోతుంది, ఇక లాభం లేదు రాబాయ్ అని. బైక్ కాదు, అందుకే మీ అమ్మ చెప్పింది బండి మీద పోరని. చిన్నారం ఎందుకు వచ్చిన చిన్నారే? నిజంగా ఎందుకు ఇంతగానం జామ్ అయిందా బయట? మా అమ్మ ఏం ట్రాఫిక్ జామ్ ఎందుకు అయిందో అర్థమైతే వాయ్ అబ్బా, ఎందుకు ఇంతగానం ట్రాఫిక్ జామ్ అయింది అసలు? రామంతపూర్లో ఇంతగానం ట్రాఫిక్ జామ్ ఎప్పుడు చూడలే నేను.
మొత్తానికి సైకిల్ షాప్ పడితే వచ్చేసినాం. ఏదో సైకిల్ ఏడున్నాయిరా ఇవేనా? సరేపా. మనం రామంతపూర్ లో ఉన్న సైకిల్ షాప్ దగ్గర అయితే ఉన్నామండి. వచ్చేసింది కొత్త సైకిల్. కొత్త సైకిల్ బ్లాక్ సైకిల్ అయితే తీసుకుని, బ్లాక్ కలర్ గ్రే కలర్ లో అయితే ఉంది. సైకిల్ అయితే సూపర్ ఉన్నాయి, రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయండి. ఇంకో మా చిన్నారి ఆ సైకిల్ ఎక్కుతుంది, ఈ సైకిల్ ఎక్కుతుంది, అన్ని సైకిల్ అయితే ఎక్కుతున్నాయి. పిల్లల సైకిల్, పెద్దవాళ్ళు అన్ని అయితే ఉన్నాయి. చిన్నారి నీ చిన్న చిన్న సైకిల్ బాగున్నాయి, అవి తీసుకో. ఓకే, స్కూల్ దాని మీద పోదు, మోచి సరిపోతాయి. మీకు ఉన్నావు కదా, ఇంకో సరిపోతుంది. దాని మీద స్కూల్కో ఇక బ్యాగ్ వేసుకొని. సరేనా, పోతా. సరిపోతుంది, మస్తు అవుతుంది మనకి సైజు. జరుగునా ఓఫో, బాగుంది కదా చిన్నారి సైకిల్. పెద్దగానే ఉండమ్మా, పెద్దగా నువ్వు పెద్దగా కావా మరి? తీసుకుంటే ఇంటర్ వరకు రావాలి చూడు, కానీ సైకిల్ తీసుకుంటే. అన్న మంచి సైకిల్ చూపి, ఇంటర్ వరకు రావాలి చూడు. మళ్ళీ ఊకనే చిన్నగా అవుతుంది. మేము ఆల్రెడీ స్పోర్ట్స్ సైకిల్ తీసుకున్నాం, ఆయనకు చిన్నగా అయింది. కిందవాడు మావాడు ఆయన పెద్దగా ఉన్నట్టుంది. కానీ హ్యాండిల్ చేయగలుగుతావా? ఏతులు నువ్వు తెలవడానికి చెప్పకు. ఎక్కి నువ్వు బ్యాగ్ వేసుకొని రాగలుగుతావా రోడ్ మీదకి వెళ్ళి? మేము కానీ నువ్వు ఎక్కగలుగుతా తీసుకో, కానీ మళ్ళీ ఇబ్బంది పడద్దు చూడు. తర్వాత కొంచెం చిన్నగా తీసుకో, సీట్ కిందికి మీదకి అనడానికి ఉంటుంది కదన్నా. ఇది కూడా వస్తుందా? అట్లయితే పర్లేదు. ఏమో మాకు మంత్లీ ఆటోకి పెట్టే కంటే తక్కువలో కదా, నాకు కొంచెం మంచిగానే ఉండదు. ఎందుకంటే పిల్లోనికి స్కూల్ పోవడానికి కదా. ఏమేం కలర్స్ ఉన్నాయి? గ్రే చూడు రాదు కనయ్య, గ్రే చూడు. ఇంకో ఈడు ఉంది కనయ్య గ్రే. ఇంకో నువ్వైతే ఓకే, దానిపైన చికాగో వస్తుందా? సైట్ ఓకేనా? జరపక జర అటు వస్తా కూర్చోగానే ఒకసారి లేచినారు. బాటిల్ పెట్టుకుని సైకిల్
జాగ్రత్త. నువ్వు ఇప్పుడే బ్యాగ్ వేసుకొని ఎందుకు నాకు భయం అవుతుంది. మీ డాడీ ఓనిస్తాడో నిన్ను బండి మీద ఓనియాడో తీసుకుంటున్నారు బానే. మేము దూరం ఏమి ఉండం అన్న, అంబర్పేటలో ఉంటాం. ఎనీ టైం ఊరి కోసమే ఉండం. ఇక నియర్ బై తీసుకునేది అందుకే అన్న, ఎందుకంటే రిపేర్ ఉన్నా కూడా వచ్చి తీసుకోవచ్చు అని. అదే కదా, అందుకే కదా ఇంత దూరం వచ్చింది. మాకు టైం ఉండొద్దా? మాకు టైమే ఉండదు ఫస్ట్. ఇప్పుడు వస్తాం డ్యూటీలకి వెళ్ళి. ఓ టైం ఉండదు కదా. కంకరో అట్లానే అంటావు కన్నయ్య, నీకు ఎత్తుకుంది దిగనీకి ఎక్కడికి ఇబ్బంది అవుతుంది నీకు. అట్లనే తీస్తారు, పెడతారు ఆన్లా. కానీ తిప్పు కాట్లంట అదో అట్లనే కిందికి అనేస్తారు అంతే. తీస్తారు ఆటోలో సైకిల్ అంతా సెట్ చేస్తున్నారండి. సీట్ చిన్నగా చేపించాను, వాడికి హైట్ పెద్దగా అవుతుంది. రాను రాను వాడు పెద్దగా అయ్యాక కొంచెం పెద్దగా చేపించొచ్చులే అని సీట్ చిన్నగా చేపించాను. ఇంకా పెడల్స్ హ్యాండిల్ అన్నీ సెట్ చేసి ఇస్తున్నారు, అసెంబుల్ చేయాలి కదా. సో మొత్తం సెట్ చేసి ఇస్తారండి. సర్వీస్ కూడా వాళ్ళదే ఉంటుంది. 1 year వరకు వాళ్ళు చూస్తారు మన సైకిల్ని. 15 days లోపల ఏ లాంటి రిపేర్ వచ్చినా కూడా ఫ్రీగా అయితే చేస్తారు. ముందే పెడల్స్ ఎందుకు పెట్టారు సైకిల్ కి? తెలుగు వస్తలేదు కదా, మనం వాళ్ళ ఈడ కూడా మనం తెలుగు ఉపయోగించాలి. తెలుగు నియాతే हिंदी साइकिल को पहले ही पेडल्स नहीं सर में नहीं रखता वो रहता है ना जब लगा के देता खराब है निजंगा नहीं को नहीं रील जरा पैस डालो भैया। हां थोड़ा पैस डालो भैया, हिंदी आता मेरे को। आपको आता है हिंदी? हां थोड़ा पैस डालो भैया। ఇప్పుడు ఈ సైకిల్ కార్ల పట్టం. ఆటో మాట్లాడాలి, పో మాట్లాడుకో. ఆటో ఎక్క టెన్షన్ ఉంటది. ఇంకా కావాలా? ఇంకా కిందికి కింద కాలు ఆంతున్నాయిలే కానీ ఇంకా కావాలనా నిజంగా? పక్కా సరే, అవసరం లేదంటలే. నీ సైకిల్ తో పాటు నువ్వు వచ్చే కన్నా ఇంటికి సరేనా? జాగ్రత్త కూర్చొని రా. వేసేసిన పట్టుకొని కూర్చో నానా, సరేనా? అంకుల్కి రూట్ చూపి, కారెంకల్నే వస్తాడు అనుకో. గాని కట్టిండిలే అంకుల్, అంత గట్టి పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ అటు ఇటు చూసుకోండి జరా. నువ్వు మంచి కూర్చోండి, కూర్చో. ముందల మా వాడు సైకిల్ తీసుకొని ఆటోలో అయితే పోతున్నాం. మేము వాడిని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే నాకున్నది ఒక్కడే కొడుకు, వాడిని కిడ్నాప్ చేస్తే ఆయన అమ్మో. ఏం చేస్తాం, డబ్బులు లేవు కానీ తప్పదు. మా దగ్గర అయితే డబ్బులు లేవు ప్రస్తుతానికి. మరి ఎందుకు ఏతులకు కొనొచ్చా అనుకోవచ్చు. వాళ్ళ తాతయ్య కొన్ని డబ్బులు ఇస్తున్నాడు. సో ఎక్కువ అయితే పర్లేదండి, సైకిల్ రీజనబుల్ అమౌంట్ లోనే వచ్చింది. అంత పెద్ద సైకిల్ అంత రీజనబుల్ గా వస్తుందని మేమైతే అనుకోలేదు. బట్ మంచి రేట్ లో వచ్చింది. మనకి మంత్లీ ఆటోకి 1000 రూపాయలు పెట్టే కంటే
దీనికి ఒక మేము 4-5 months కట్టామంటే అయిపోతుందండి. ఒకవేళ మేము క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకొని మంచి 1000 రూపాయలు కట్టినా కూడా అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే అమౌంట్ లేదు మా దగ్గర. బట్ వాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. స్కూల్కి వెళ్తే చిన్న సైకిల్ మీద పోతే ఏడిపిస్తున్నారంట అందరూ. సో ఇంకా వాడు ఊకే అడుగుతుంటే మాకే బాధ అనిపించింది. ఇబ్బందులు అనేది ఎప్పుడు ఉంటాయి, బట్ వాడి సంతోషమే మెయిన్ కదా. సో అందుకని మేము అనగానే మా మామయ్య కూడా సరేలేరా నేను ఇస్తాలే కొన్ని అనేసి అన్నాడు. ఇప్పుడు వానికి వాళ్ళ డాడీ వాళ్ళ తాతయ్య కలిసి ఇప్పిస్తున్నట్టు సైకిల్. ప్రస్తుతానికి చిన్న సైకిల్ అయినా పెద్ద సైకిల్ అయినా సైకిలే కదా. వానికి ఇప్పుడు ఇంటర్ వరకు వస్తుంది మేబీ కదా, ఇంటర్ వరకు ఆరామ్సే. కానీ భయమే నాకు వాడు సైకిల్ మీద పోవడం అనేది. ఇంత పెద్దగా ఏంటివో అందరూ అంటారు, ఇంకా ఏడి ఓనియర్ ఏంది మీరు అంటారు. కానీ ఎందుకో నాకు భయం అవుతుంది అసలు. నాకన్నా ముందు వాళ్ళ డాడీకి భయం అవుతుంది. సరే పెట్టు, వస్తున్నా. తాళం వేసుకుందరా ఇక 2 సైకిల్ ఒక దగ్గర అయిపోయినాయి. 2 సైకిల్ కలిపి తాళమే కానీ ఈజీగా ఉంటుంది. ఏంద్ర పేస్ ఎట్లా పెట్టావు? ఆహా, పెద్ద సైకిల్ వచ్చినాక చిన్న సైకిల్ ఏమంటారు చూడు, అట్లుంది. పాత సైకిల్ లాగా ఉందా కన్నీ? అది ఎంత బాగుంది కానీ. చూసిన యశిరా ఇంకరా ఇంకా తిని వండుకుందిరా. ఫస్ట్ లేపనికే రాదు. 2 ఉన్నాయి కదా.